హలో. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సెకండ్ క్లాస్కి మీ అందరికి స్వాగతం అండి. ఇది మన సిరీస్లో సెకండ్ క్లాస్. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ డిజిటల్ సమ్మెన నేను ఆల్రెడీ కంప్లీట్ చేశానండి. సో ఎవరైతే ఆ క్లాస్ వినలేదు ఫస్ట్ ఆ క్లాస్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఈ క్లాస్కి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఓకే, మనం ముందుగా చెప్పుకున్నాం ఏదన్నా ఒక సమ్ అది అర్థమెటిక్ లో మనం సాల్వ్ చేయాలి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి రెండు మేజర్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి డిజిటల్ సమ్, రెండోది డివిజిబిలిటీ రూల్ అని నేను ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ డిజిటల్ సమ్ పైన బ్రీఫ్ గా బేసిక్ నుంచి ఒక క్లాస్ తీసుకోవడం జరిగిందండి. ఈ రోజు మనం డివిజిబిలిటీ రూల్ పైన ఒక క్లాస్ తీసుకుంటున్నాం. సో డివిజిబిలిటీ రూల్ కూడా మీరు మాస్టర్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా అర్థమెటిక్ లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, ముందుగా ఇంట్రడక్షన్ కొద్దాం. డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి? అందరూ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే డివిజన్. డివిజన్ చేయడాన్ని డివిజిబిలిటీ రూల్ కింద మనం అనుకుంటాం. ఏ రకంగా అనుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఉంది 5. ఈ నంబర్ 2 తో డివైడ్ అవుతుందా అని అంటే అవ్వదు. మరి ఏ నంబర్? ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, ఇది 2 తో డివైడ్ అవుతుందా అంటే అవుతుంది. అంటే ఇది కూడా డివైడ్ అవుతుంది, అప్రాక్సిమేట్ గా మీరు 2.5 అంటారు. కానీ డివిజిబిలిటీ రూల్లో పాయింట్స్, ఫ్రాక్షన్స్ అలాంటివి మనం తీసుకోం, హోల్ నంబర్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో ఏదైతే డివిజన్ ఏదైతే నంబర్ తో మనం చేస్తామో దాన్ని ఉపయోగించుకొని కూడా మనం ఎగ్జామినేషన్ లో సమ్స్ అనేవి అవలీలగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఎటువంటి సమ్స్ ఇస్తారు ఏంటి అన్న దాంట్లో మనం ముందుగా కొన్ని రూల్స్ చదువుదాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే 2 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే ఏదన్నా ఒక నంబర్ ఎన్ అనుకుందాం. ఏదన్నా ఒక నంబర్ ఎన్ అని అనుకుందాం. ఈ ఎన్ అన్న నంబర్ 2 తో డివిజన్ అవుతుంది ఖచ్చితంగా అన్నప్పుడు ఎన్ అనే డిజిట్, ఎన్ అన్న నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 2 తో డివిజిబుల్ అవ్వాలి. ఏంటి సార్ ఎన్ అన్న నంబర్ లో లాస్ట్ డిజిట్ 2 తో డివిజిబుల్ అవడం అంటే ఏంటి సార్ అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అన్న నంబర్ ని మనం 1 2 3 4 అని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ నంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందనంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఈ 4 అన్నది 2 తో డివిజిబుల్ అవ్వాలి. ఇంకో ఎగ్జాంపుల్ 1 2 3 4 5. ఈ నంబర్ లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 5 అది 2 తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఈ నంబర్, ఈ ఎంటైర్ నంబర్ 2 తో డివిజిబుల్ అవ్వదు. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 లో 4 అన్నది ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ ఎంటైర్ నంబర్ అన్నది 2 తో డివిజిబుల్ అవుతుంది. 1 సెకండ్.
ఓకే సార్. ఇది మేము ఆల్రెడీ ఎలిమెంటరీలో చదివాం సార్. 2 అన్న నంబర్‌ని ఏదైతే నంబర్‌తో డివైడ్ చేయాలో దాన్ని మనం తెలుసుకోవాలంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి సార్ అని మీరు చెప్తారు ఖచ్చితంగా. ఈవెన్ అయి ఉండాలి సార్ అని మీరు చెప్తారు. ఎగ్జాక్ట్‌గా అదే. ఏ నంబర్ అన్నా 2తో డివైడ్ అవ్వాలి అనంటే అది ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఆడ్ నంబర్ అయితే ఖచ్చితంగా 2తో డివైడ్ అవ్వదు. 2 డివిజిబిలిటీ రూల్ కూడా అదే చెప్తుంది. ఓకే సార్, ఇది మాకు తెలుసు. ఏంటి అంటే ఇది బేసిక్. ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్‌కి వెళ్దాం. 4 డివిజిబిలిటీ రూల్. 4 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందనంటే ఏదన్నా నంబర్ 4తో డివైడ్ అవ్వాలి ఎగ్జాక్ట్‌గా అంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. ఏంటి సార్ ఇది? ఇలా సార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ n అన్న నంబర్ 1 2 1 2 అని ఒక నంబర్ తీసుకుందాం. ఈ 1 2 1 2 అన్న నంబర్లో ఇది 2తో డివైడ్ అవుతుందా? అందరూ అంటారు అవును సార్, ఇది 2తో డివైడ్ అవుతుంది 100% అని అంటారు. వావ్, కరెక్ట్. ఇప్పుడు ఇదే నంబర్ 4తో డివైడ్ అవుతుందా అన్నది మీరు చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదండి, లాస్ట్ 2 డిజిట్స్ 1 2, ఈ 1 2 అన్న నంబర్ 4తో డివైడ్ అవ్వాలి. అప్పుడు ఈ ఎంటైర్ నంబర్ అన్నది 4తో డివిజిబుల్ అని చెప్పి మనం భావిస్తాం. ఇదే రూల్ చెప్తుంది. ఎలాగా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 0 ఈ నంబర్ 2తో డివిజిబుల్ అందరికీ తెలుసు, కానీ 4తో డివిజిబుల్లా చెక్ చేద్దాం. చెక్ ఎలా విధంగా చేస్తాం? 4 చేస్తే 1 2 1 0, 4 3 12, 0 1 0, 4 2 8, రిమైండర్ 2 మిగులుతుంది. అంటే దీనికి అర్థం ఏంటి? 1 2 1 0 అన్న నంబర్ 4తో డివిజిబుల్ కాదు అని. అదే 1 2 1 2 అన్న నంబర్ తో చెక్ చేస్తే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యింది. ఎలా సార్ ఇది? దీంట్లో మనం చెక్ చేసినట్టయితే ఈ 1 2 1 2 కి లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో అది 4తో డివైడ్ అయితే ఎంటైర్ నంబర్ 4తో డివైడ్ అవుతుంది. అలాగే ఎక్కడైతే లాస్ట్ 2 డిజిట్స్ అన్నవి 4తో డివైడ్ అవ్వవో అక్కడ ఖచ్చితంగా నంబర్ మొత్తం కూడా 4తో డివైడ్ అవ్వదు. ఇది మనకి ఎగ్జామినర్ అప్పుడప్పుడు కొన్ని చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు. చిన్న క్వశ్చన్ అంటే క్వశ్చన్ చిన్నదే, దాంట్లో కాన్సెప్ట్ తెలుసుంటే 2 seconds లో ఆన్సర్ పెట్టచ్చు. ఎలాగనంటే ఇలా ఒక నంబర్ ఇచ్చి ఇది ఈ నంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసి చెప్పండి అని అంటాడు. మనం 4తో డివైడ్ చేయడానికి 4 ఇక్కడ వేసి 9 8 4 7 6 3 8 9 4 8 ఇది ఎవరిదో ఫోన్ నంబర్ లా ఉంది, కానీ ఎవరి ఫోన్ నంబర్ కాదు. వేసి దీన్ని మనం 4 2 8 ఇలా మనం సాల్వ్ చేస్తే మీకు 1 to 2 minutes పడతాయి అప్రాక్సిమేట్ గా. ఎంత ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేసినా 1 minute పడుతుంది. ఇలాంటి సమయంలో లాస్ట్ 2 digits ఏదైతే ఉందో 80 ఈ కేసులో అది 4తో డివైడ్ అవుతుందా లేదనో చెక్ చేయాలి. 4 2s 8, సో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ ఎంటైర్ నంబర్ అన్నది
డివిజిబుల్ బై 4 అని చెప్పేసి మనం అనుకొని ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అని మనం ఆన్సర్ అనేది 2 సెకండ్స్ లో పెట్టచ్చు. మాక్సిమం మీకు మీ ఎగ్జామినర్ ఇలాగే ఇంత పెద్ద నంబర్ ఇచ్చి మీకు ఈ రూల్ అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు కొన్ని కేసెస్ లో. సో 4 డివిజిబిలిటీ రూల్ అయితే లాస్ట్ 2 నంబర్స్ లో చెక్ చేస్తాం. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 ఏం చెప్తుందని అంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ ని 8 తో డివైడ్ అయితే ఎంటైర్ నంబర్ డివిజిబుల్ బై 8 అని అర్థం. ఇందా మనం చెక్ చేసాం 2 డివిజిబిలిటీ రూల్ ఏమొచ్చి లాస్ట్ సింగిల్ డిజిట్ ని చెక్ చేయమంది. 4 అయితే 2 నంబర్స్ చెక్ చేయమంది. 3 కూడా సేమ్ లాస్ట్ 3 నంబర్స్ చెక్ చేయాలి. ఎలాగా? నంబర్ ఉంది, ఒక నంబర్ 1 2 3 4 5 6 7 8 0 0 అని ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నదో అది 800 ఈ కేసులో. ఇది 8 తో డివైడ్ అయ్యిందని అంటే కంప్లీట్ గా ఈ నంబర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డివిజిబుల్ బై 8. మీకు ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. 2 కి లాస్ట్ డిజిట్, 4 కి లాస్ట్ 2 డిజిట్స్, 8 కి లాస్ట్ 3 డిజిట్స్. ఈ విధంగా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ కేస్ 1 2 3 4 5 6 7 8 0 4 అని ఇచ్చాడు ఒక నంబర్. ఇది చెక్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆర్ 4 ఆర్ 8 అని అడుగుతాడు. అప్పుడు మీరు 2 తో చెక్ చేయాలంటే లాస్ట్ నంబర్ చెక్ చేసుకుంటాం. అవును ఇది డివిజిబుల్ బై 2, అయ్యా డివిజిబుల్ బై 2. 4 తో అంటే లాస్ట్ 2 డిజిట్స్ 0 4. ఎస్ 0 4 అన్నది 4 తో డివిజిబుల్. సో డివిజిబుల్ బై 4. 8 తో చెక్ చేయాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 804. 804 అన్నది 8 తో కట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8 అని అర్థం. సో ఆ రకంగా మీరు ఏం చేయాలంటే డివిజిబిలిటీ రూల్ అన్నది అప్లై చేసి ఎంత పెద్ద నంబర్ అన్నా సరే మీరు దాని యొక్క ఏ నంబర్ తో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కట్ అవుతుందన్నది తెలుసుకోవచ్చు. ఫస్ట్ 3 చెప్పాను, 2 4 8. నెక్స్ట్ 3 6 9. 3 6 9 అన్నది ఫేవరెట్ అండి ఎగ్జామినర్ కి. ఏ ఎగ్జామ్ లోనన్నా మీకు 8 అడగకపోవచ్చు, 4 అడగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 3 6 9 లో అడుగుతాడు. 6 ని అందాక పక్కన పెడితే 6 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 9 కోసం మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ నంబర్ అన్నా ఎనీ నంబర్ లెట్స్ సే ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ ఈ నంబర్ అనుకుందాం. ఈ నంబర్ 3 తో డివైడ్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయమన్నాడు ఫస్ట్. 9 తో డివైడ్ అవుతుందా లేదా అన్నది సెకండ్. ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం గతం క్లాస్ లో మనం చెప్పుకున్నాం, ఏదన్నా ఒక నంబర్ 3 యొక్క మల్టిపుల్ అయ్యింది అంటే దాని డిజిటల్ సమ్ ఖచ్చితంగా 3 ఉంటుంది. 9 తో మల్టిప్లై అయిందంటే దాని డిజిటల్ సమ్ ఖచ్చితంగా 9 ఉంటుంది. 6 కూడా ఉండొచ్చు. 6 ఉన్నా సరే అది 3 తోనే మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 1 కి 2 కి 3 కి 4 కి 5 కి 6 కి డిజిటల్ సమ్ కడితే
1 plus 2, 3, 3 plus 3, 6, 6 plus 4, 10, 10 plus 5, 15, 15 plus 6, 21. 21 డిజిటల్ సమ్ కడితే 2 plus 1, 3. దీని యొక్క డిజిటల్ సమ్ 3. 3 దీని డిజిటల్ సమ్ అయింది అంటే ఇది ఓన్లీ డివిజిబుల్ బై 3 అని అర్థం. 9 తో డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు దీని డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సే నెక్స్ట్ మనం దీంట్లో 8 రాస్తాం. 8 రాస్తే ఏమైంది? ఇదే నంబర్ ఇక్కడ కాదు, నెక్స్ట్ పక్కన రాద్దాం. 1 2 3 4 5 6 8. ఈ కేసులో ఏమైంది? 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 15, 15 plus 6 21, 21 plus 8, 8 వద్దు, 7 రా. 21 plus 7 అంటే అండి 28. ఇది కూడా 6 రాద్దాం. ఓకే, 21 plus 6 ఎంత వచ్చింది? 27 వచ్చింది. 27 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 అన్న డిజిటల్ సమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఇన్ కేస్ 1 తో 2 3 తో డివైడ్ అవుద్దా 9 తో డివైడ్ అవుద్దా అని అంటే అప్పుడు మనం బోత్ 1 అండ్ 2 3 తోని డివైడ్ అవుతుంది, 9 తోని డివైడ్ అవుతుంది. అలాగే డిజిటల్ సమ్ 6 వస్తే అది ఓన్లీ 3 తో డివైడ్ అవుతుంది, 9 తో డివైడ్ అవ్వదు. ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు ఇస్తాను దీని యొక్క 6 అండ్ డిజిటల్ సమ్ కోసం, సమ్మరీలో ఇస్తాను. కానీ ప్రెసెంట్ అయితే మనకి డివిజిబిలిటీ రూల్లోని తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ సమ్ 3 6 9 వచ్చిందని అనుకోండి, డివైడ్ అవ్వడానికి 3 9 ఉందనుకోండి. 3 అన్న డిజిటల్ సమ్ వస్తే 3 తో అవుతుంది, ఇట్స్ మల్టిపుల్ ఆఫ్ 3. 6 డిజిటల్ సమ్ వస్తే 3 తో మల్టిపుల్ అవుతుంది. 9 వస్తే 3 తో అవుతుంది. ఒక 9 కి మాత్రమే 9 వస్తేనే డిజిటల్ సమ్, ఇది 9 తో డివైడ్ అవుతుంది. అంటే ఈ నంబర్స్ 3 6 9 వస్తే ఎప్పుడు కూడా 3 తో డివైడ్ అవుతాయి. ఓన్లీ డిజిటల్ సమ్ 9 వస్తే మాత్రం 9 తోనే డివైడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం 18 తీసుకున్నాం. 18 అనేది చాలా చిన్న నంబర్. దీని డిజిటల్ సమ్ మనం చూసుకున్నట్టయితే 9. సో అందుకే 18 అనేది 9 యొక్క టేబుల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నాం. 15 యొక్క డిజిటల్ సమ్ 6. 1 ప్లస్ 5 6 వచ్చింది. కాబట్టే ఇది 3 తో డివైడ్ అవుతుంది, అంతేగాని ఇది 9 తో డివైడ్ అవ్వదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 21 తీసుకున్నాం. దీని డిజిటల్ సమ్ ఎంత? 3. కాబట్టే ఇది 3 తో డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే ఒకవేళ డిజిటల్ సమ్ అనేది 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా అది ఖచ్చితంగా 3 తో డివైడ్ అవుతుంది. ఓన్లీ డిజిటల్ సమ్ 9 వచ్చిన కేసెస్ లో మాత్రమే అది 9 తో డివైడ్ అవుతుంది. ఈ విధంగా మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 6 అండ్ 9 అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 అండ్ 13. ఏ నంబర్ అన్నా 7 అండ్ 13 తో డివైడ్ అవుతుంది అని ఎవరన్నా మీకు చెప్పారనుకోండి, దీనికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ఏ నంబర్ అన్నా ఇన్ కేస్ అది డివిజిబుల్ బై
7 ఆర్ divisible by 13 అని అన్నారు అనుకోండి. ఎనీ నంబర్ divisible by 7 ఆర్ 13 అన్నారు అనుకోండి. దాన్ని మనం చెక్ చేయాలి అని అనుకోండి. ఆ నంబర్ యొక్క లాస్ట్ 3 ప్లేసెస్ నుంచి ఫస్ట్ 3 ప్లేసెస్ ని మైనస్ చేస్తే వచ్చిండే 3 డిజిట్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ 7 తో డివైడ్ అయితే 7 మల్టిపుల్, 13 తో డివైడ్ అయితే 13 తో మల్టిపుల్. ఏంటి సార్ ఇది నాకు కొంచెం క్లారిటీ రాలేదు సార్, ఏ విధంగా సార్ ఇది అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం. 70105 ఇది ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ యొక్క లాస్ట్ 3 స్పేసెస్ 105, ఫస్ట్ 3 స్పేసెస్ 070, అంటే 7 ముందు ఏమీ లేదు కాబట్టి 0 కింద నేను భావించాను. 105 లో నుంచి 070 తీస్తే 35 వచ్చింది. 035 అనుకోవచ్చు, లేదంటే 35 అనుకోవచ్చు. ఈ 35 అనేది 7 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. సో ఇది ఇలాగ కట్ అవుతుంది కాబట్టి 70105 అన్న నంబర్ ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ డివిజిబుల్ బై 7 అని అర్థం. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఏదన్నా ఒక నంబర్ లైక్ 70105 అన్న నంబర్లో లాస్ట్ 3 ప్లేసెస్ లో నుంచి ఫస్ట్ 3 ప్లేసెస్ లో తీసేస్తే వచ్చిన నంబర్ ఒకవేళ 7 యొక్క మల్టిపుల్ అయితే 7 తో డివైడ్ అయితే ఇట్స్ ఎ డివిజిబుల్ బై 7. ఒకవేళ 13 తో డివిజిబుల్ అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13 అని అర్థం. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 13169 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 13169 అన్న దాంట్లో లాస్ట్ 3 169, ఫస్ట్ 3 013. దీంట్లో 169 లో నుంచి 013 తీసేస్తే 156 వచ్చింది. ఈ 156 అన్నది మనం 13 తో చెక్ చేద్దాం. ఇది 13 తో కట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా. కాబట్టి 13169 అన్న నంబర్ ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13 అని అర్థం. అదే ఒకవేళ ఇది ఏదైతే ఉందో ఈ నంబర్ 7 తో డివైడ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 అని అర్థం. సో 7 యొక్క రూల్ 13 యొక్క రూల్ ఒకటే, రెండు ఒకటే చెప్తుంది. ఏమనంటే ఏదన్నా ఒకటి మనం చేసినప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ లో నుంచి ఫస్ట్ 3 డిజిట్స్ ని మైనస్ చేస్తే వచ్చిన డిజిట్స్ ని ఏదర్ 7 ఆర్ 13 తో డివైడ్ చేసి చూడొచ్చు. అప్పుడు అది ఒకవేళ డివైడ్ అయితే దేంతో డివైడ్ అయింది, ఇన్ కేస్ 7 తో డివైడ్ అయితే 7 మల్టిపుల్, 13 తో డివైడ్ అయితే 7 13 తో మల్టిపుల్ అవ్వచ్చు, అలా డివిజన్ కూడా అవ్వచ్చు. డివిజిబిలిటీ రూల్ లో 5 and 10 దీనికోసం ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక నంబర్ డివిజిబుల్ బై 5 అయితే లాస్ట్ డిజిట్ అనేది ఐదర్ 0 ఉండాలి లేదంటే 5 ఉండాలి. అదే 10 తో డివైడ్ అయింది అనుకోండి, లాస్ట్ డిజిట్ అన్నది 0నే ఉండాలి. సార్ ఒకవేళ 25 తో డివైడ్ అవుతుంది లేదా చెక్ చేయాలి అంటే ఏం చేయాలి సార్ అని అడుగుతారు. లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి.
ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 125 మనకు తెలుసు, ఇది 25 తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ మనం చెక్ చేయాలి 25 తో. ఇది దీంట్లో నుంచి కట్ అయితే ఈ 125 అన్నది కూడా 25 తో డివైడ్ అవుతుంది. లైక్ 250 తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ 50 ఉందా, 50 25 టేబుల్లో వెళ్తుంది కదా. సో 250 అన్నది దీంట్లో వస్తుందని అర్థం. అలాగే 125 తో డివైడ్ అవుతుంది అని చెక్ చేయాలనుకోండి, లాస్ట్ 3 డిజిట్స్ మనం చెక్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ పెద్ద నంబర్ రావచ్చు, 984250, ఇంత పెద్ద నంబర్ ఇచ్చాడు. లాస్ట్ 3 డిజిట్స్ ఒకవేళ 125 తో వెళ్తే కట్ అయితే ఎంటైర్ ఈ నంబర్ 125 తో డివైడ్ అవుతుంది అర్థం. అలాగే 625 కి లాస్ట్ 4 డిజిట్స్ మీకు ఇంతవరకు అడగడు, మాక్సిమం ఇదే హైయెస్ట్, యాక్చువల్గా 5 తోనే ఆపేస్తాడు. కానీ ఇన్ కేస్ మీకు కాన్సెప్ట్, మీకు ఐడియా ఉండడం కోసం సేమ్ చెప్తున్నాను. 625 అయితే లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేస్తారు, 125 అయితే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తారు, 25 అయితే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తారు, ఒక 5 అడిగితే లాస్ట్ డిజిట్ ఏదర్ 0 అన్న అవ్వాలి లేదంటే 5 అన్న అవ్వాలి. లాస్ట్ డిజిట్ చెక్ చేస్తాం దీనికి సింపుల్ గా. 10 అన్న దానికి మాత్రం లాస్ట్ లో 0 ఉండాలి. అలాగే 100 అయితే లాస్ట్ లో 2 జీరోలు ఉండాలి. 1000 అయితే లాస్ట్ లో 3 జీరోలు ఉండాలి. ఇది దీని కాన్సెప్ట్, ఇది దీని కాన్సెప్ట్. 5 కి 10 కి చాలా సింపుల్ రూల్. ఇది ఎలిమెంటరీ నేర్పిస్తారు, కాకపోతే మీకు ఈ సమయంలో ఇది ఒకసారి గుర్తు చేయడం ఇంపార్టెంట్, మీరు కూడా దీన్ని ఒకసారి మెమరైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. 11 డివిజిబిలిటీ రూల్, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 99% ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా మీకు 11 డివిజిబిలిటీ రూల్ ని ఇంక్లూడ్ చేసుకుని ఇస్తారు. 11 డివిజిబిలిటీ రూల్ మీకు 7 కి 13 కి 11 కి ఒకటే డివిజిబిలిటీ రూల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11121 అన్న నంబర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ 11 అనే నంబర్ 121 అనే నంబర్ తో ఎలాగా వెళ్తుంది అని మీరు అనుకోవచ్చు. 11 స్క్వేర్ 121, లేదా ఒక నంబర్ ఇచ్చారు 11121, ఇది ఒక నంబర్ అనుకోండి. 121 లో నుంచి 11 తీసేస్తే 110. ఈ నంబర్ ఒకవేళ 11 తో డివైడ్ అయితే మనం ఈ రకంగానే చెక్ చేసుకోవచ్చు. ఇందాక 7 అండ్ 13 రూల్ లో చెప్పుకున్నట్టు లాస్ట్ 3 డిజిట్స్ ని ఫస్ట్ 3 డిజిట్స్ తో మైనస్ చేసి చెక్ చేసుకోవచ్చు. కానీ దీనికి ఇంకొక ఈజీ అప్రోచ్ ఉంది. మీరు ఈ అప్రోచ్ కన్నా ఈ అప్రోచ్ తో వెళ్తేనే మీకు 100% మీ యొక్క ఎగ్జామినేషన్ లో మీరు సక్సెస్ సాధించవచ్చు. ఏంటి ఆ అప్రోచ్ అని అంటే, ఒక నంబర్ ఉంది, ఏ బి సి డి ఈ ఎఫ్ అన్న ఒక నంబర్ ఉంది, 6 డిజిట్స్ నంబర్. దీంట్లో సమ్ ఆఫ్ ఆడ్ స్పేసెస్ అంటే ఏ ప్లస్ సి ప్లస్ ఈ లో నుంచి ఈవెన్ స్పేసెస్ బి ప్లస్ డి ప్లస్ ఎఫ్, సమ్ ఆఫ్ ఆడ్ స్పేసెస్ లో నుంచి సమ్ ఆఫ్ ఈవెన్ స్పేసెస్ ని మీరు రిమూవ్ చేస్తే మీకు ఒకవేళ 0 ఆర్ 11 ఆర్ 22 ఆర్ 33 అంత ఉండదు, మాక్సిమం 0 11 22 వరకే ఉంటుంది. వస్తే ఆ నంబర్ ఏ నంబర్, ఏబిసిడిఎఫ్ అన్న నంబర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11 అని అర్థం. ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్ విధంగా చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 121 11 స్క్వేర్. ఇది అందరికీ తెలుసు, 11 స్క్వేర్ ఏంట్రా అంటే 121. దీని యొక్క ఆడ్ స్పేసెస్ ఏంటి, 1
ప్లస్ 1 మైనస్ ఈవెన్ స్పేస్ ఒకటే ఉంది కదా 2. 2 మైనస్ 2 ఎంత 0. 11 క్యూబ్ ఉంది 1331. ఇదేం చెప్తుంది ఆడ్ స్పేసెస్ 1 ప్లస్ 3 ఈవెన్ ప్లేసెస్ 3 ప్లస్ 1. 4 లో నుంచి 4 తీస్తే ఎంత సారీ 4 లో నుంచి 4 తీస్తే ఎంత 0. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 11 క్యూబ్ ఏదైతే 1331 ఉందో అది కూడా ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో నంబర్ తీసుకుందాం. ఏ నంబర్ తీసుకుందాం నంబర్ దొరకట్లేదు సార్ 9999 అనుకుందాం. ఇది సమ్ ఆఫ్ ఆడ్ స్పేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ స్పేసెస్ 18 మైనస్ 18. ఇది కూడా డివిజిబుల్ బై 11. ఇలా కాకుండా మీకు ఒక నంబర్ తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1034 అని ఒక నంబర్ ఇచ్చారు. ఓకే, ఇది చెక్ చేసుకుంటే ఈవెన్ ఆడ్ స్పేసెస్ లో 4 వచ్చింది, ఈవెన్ స్పేసెస్ లో 4 వచ్చింది, సో 0. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 అన్నది ఐదర్ 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి ఏదన్నా ఒక నంబర్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 11121 అన్న నంబర్ 5 డిజిట్ నంబర్ అనుకోండి. లాస్ట్ 3 స్పేసెస్ ఏవైతే ఉన్నాయో 1 to 1 దాంట్లో నుంచి ఫస్ట్ 3 స్పేసెస్ ఉన్నాయి చూసారా 011 ని చేస్తే వచ్చిన నంబర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11 ఎంటైర్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అలా కాకుండా 11121 అన్న నంబర్ ని ఆడ్ స్పేసెస్ 1 2 3 మైనస్ 1 2 3 చేస్తే అది ఒకవేళ 0 11 22 30 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 11 0 నుంచి వస్తే ఈ 2 మెథడ్స్ లో మనం దాన్ని అది ఒకవేళ డివిజిబుల్ బై 11 కాదా అన్నది మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, నేనైతే ఈ మెథడ్ మీకు డిస్కరేజ్ చేస్తాను, ఎందుకన్నది మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. మోస్ట్లీ మీరు ఈ కౌంటింగ్ ఆడ్ అండ్ ఈవెన్ స్పేసెస్ మేనేజ్ చేసి చూడండి, మీకు 100% దీంట్లో నుంచే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. మీరు ఇన్ కేస్ ఎగ్జామర్ ఎప్పుడన్నా మీకు డౌట్ పెట్టినప్పుడు ఆ కేసెస్ లో మీరు చెక్ చేసుకోవడానికి ఇది మీకు పనికొస్తుంది. ఓకే, బ్రీఫ్ గా సమ్మరీ చెప్పుకుందాం. నంబర్ చెక్కింగ్ 2 తో డివైడ్ అవుతుందని అంటే లాస్ట్ డిజిట్, 4 తోనంటే లాస్ట్ 2 డిజిట్స్, 8 తోనంటే లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, 5 తోనంటే లాస్ట్ డిజిట్, 25 అయితే లాస్ట్ 2 డిజిట్స్, 125 అయితే లాస్ట్ 3 డిజిట్స్, 625 అయితే లాస్ట్ 4 డిజిట్స్. అలాగే ఇక్కడ మీరు 16 రాసుకోవాలనుకుంటే లాస్ట్ 4 డిజిట్స్. అర్థమవుతుంది కదండి ఏ విధంగా ఫాలో అవుతుందో. 2కి 5కి ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది.
ఇన్ కేస్ 369 ఒకవేళ 369 తో డివిజిబుల్ అవుతుందా లేదంటే డిజిటల్ సమ్ 369 వచ్చినప్పుడు 9 వస్తే మాత్రమే 9 తో డివైడ్ అవుతుంది. 369 ఏది వచ్చినా సరే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకేనండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 7 13 7 కి 13 కి ఏబిసి డిఈఎఫ్ అని 6 డిజిట్స్ నెంబర్ ఉంటే డిఈఎఫ్ లో నుంచి ఏబిసిని రిమూవ్ చేస్తే వచ్చిండే XYZ అన్న నంబర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 తో సాటిస్ఫై అయినట్టు. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 13 తో డివిజిబుల్ అయితే 13 తో అయినట్టు. ఇది 7 and 13 యొక్క బెనిఫిట్. 10 అని అంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. 100 అంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఎగ్జామినర్ వైపు ఫర్ ఎగ్జాంపుల్ 33తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయమని అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి తెల్లమొహాలు వేసుకొని చూడాల్సిన అవసరం లేదు. 33 అని అంటే అది 3తోని 11తోని రెండింటితోని డివైడ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి? 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి, 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. ఆ రెండు రూల్స్ సాటిస్ఫై అయితేనే ఆ నంబర్ 33తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 92తో డివైడ్ అవుతుంది అని అనుకోండి, 92 72తో డివైడ్ అవుతుంది అని అడిగారు అనుకోండి, 72తో డివైడ్ అవ్వాలంటే 8తోని డివైడ్ అవ్వాలి, 9తోని డివైడ్ అవ్వాలి. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి, 9 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. ఇది బేసిక్. దీంట్లో నుంచి మీకు ఈ విధంగా అడిగినప్పుడు మీరు ఈ విధంగా దాని ఫ్యాక్టర్స్ తీసుకొని దాంతో చెక్ చేసుకోవాలి. అది ఏ రకంగా చెక్ చేసుకుంటారు అన్నది మనం కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. సో లెట్ us have some క్వశ్చన్స్. ఇక్కడ మనకు 4 ఇచ్చాడు. ఇది బేసిక్ గా మీకు బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ 4 నంబర్ల నుంచి ఏ నంబర్ డివిజిబుల్ బై 3 అని అడుగుతున్నాడు. ఏ నంబర్ డివిజిబుల్ బై 3 అంటే మీకు ఏం చెప్తాను గుర్తెచ్చుకోండి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే డిజిటల్ సమ్ అనేది 3 ఆర్ 6 ఆర్ 9 రావాలి అని చెప్పాను. సో డిజిటల్ సమ్ రాదాం. 3 6 9 పక్కన పెట్టండి, 4 5 9 పక్కన పెట్టండి, 8 7 6. ఓకే, దీని డిజిటల్ సమ్ 6. ఇప్పుడు ఇది 3 6 9 పక్కన పెట్టండి, 16 అంటే 7. దీంట్లో నుంచి 2 అప్పు తెచ్చుకుంటే ఇది మొత్తం పోయింది. 8 9 8 6 24. దీని డిజిటల్ సమ్ 6. నెక్స్ట్ దీంట్లో చెక్ చేద్దాం. 7 3 10 1 1 5 6 6 3 9 8 7 6 3 6 9. ఇది పక్కన పెట్టండి. 3 5 8 ఒకటి తీసుకుంటే 6. దీని డిజిటల్ సమ్ 5 వచ్చింది. సో ఎక్కడ ఈ 3 కూడా డివిజిబుల్ బై 3 వస్తున్నాయి. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్ ఏమైనా తప్ప ఉండొచ్చు. సో ఎక్కడైతే డిజిటల్ సమ్ 3 6 9 వస్తుందో ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అని అర్థం చేసుకోండి. 9 వచ్చిన చోట 9 కూడా అవుతుంది. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై 12 అని అడిగాడు. 12 అంటే ఏం చెప్పాను? డిజిటల్ సమ్ 4 తోని చెక్ చేయాలి, 3 తోని చెక్ చేయాలి. సో 4 తో ఫస్ట్ చెక్ చేద్దాం. 4th ఏం చెప్పాను? లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అయి ఉండాలి. 64 అవుతుంది. 64 64 64 అన్ని 4 తో డివిజిబుల్ అండి. సో ప్రాబ్లమే లేదు. 3తో చెక్ చేసుకోవాలి. సో 6 3 9
8 3 ఉంది, 7 3 10, 1 ఉంది, రెండు డిజిటల్ సమ్, ఇది అవ్వదు. 9 3 6 9 7 2 మిగిలింది, ఇది కూడా అవ్వదు. 6 3 9 7 2 14, 14 అంటే 5, 5 + 4 ఎంత 9, దీని డిజిటల్ సమ్ 9, అంటే ఇది అవ్వే ఛాన్స్ ఉంది. ఇంక చెక్ చేయాల్సిన అవసరం లేదు మోస్ట్లీ. ఒక చెక్ చేయాలన్నా 3 6 9, ఓకే, 7 లో నుంచి 2 తీస్తే ఇది 2 6 2 8, దీని డిజిటల్ సమ్ 8 వచ్చింది. సో ఇక్కడ మనకి డిజిటల్ సమ్ 9 వచ్చింది కాబట్టి ఇదే మన రైట్ ఆన్సర్. ఏంటి మన రైట్ ఆన్సర్? 37764. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 12 అని మనం ఎందుకు లాస్ట్ 2 డిజిట్స్ తో మనం చెక్ చేసాం, డిజిటల్ సమ్ చెక్ చేసాం. 9 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అని అర్థం. సో ఈ రకంగా మనకి 4 5 4 14 44 55 అలా అడిగినప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకొని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇది సిక్యూలో అడిగారండి, ఎస్ఎస్సి 210102. ఈ నంబర్ డివిజిబుల్ బై ఏంటి అని అడిగాడు. ఈ నంబర్ డివిజిబుల్ బై ఏంటి అని అడిగాడు. డివిజిబుల్ బై ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏంటి అని అడిగాడు. సో చెక్ చేద్దాం, దాంట్లో పోయిందే ఉంది. ఫస్ట్ 4 తో చెక్ చేద్దాం. 4 రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4 అని ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 2 వచ్చింది, 2 తో కాదు, సో 4 అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? నెక్స్ట్ ఏం చెప్పారు? 8 చెక్ చేద్దాం. 8 ఏమంటుంది? లాస్ట్ 3 డిజిట్స్ తో చెక్ డివైడ్ అవుతుందో లేదా చెక్ చేయమన్నారు. 102ని 8 తో డివైడ్ చేయండి. 8 1s 8, 22, 8 2 16, 6 మిగిలింది. సో 8 తో కూడా డివైడ్ అవ్వట్లేదు. అంటే ఏంటి? 8 తో కూడా డివైడ్ అవ్వదు. ఓకే, 8 తో కూడా డివైడ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమంటే 7 తో చెక్ చేద్దాం. 7th ఏమంటున్నాను? 102 210, 102 210. ఫోన్ దీన్ని రివర్స్ చేద్దాం, నెగిటివ్ లో వచ్చినా పర్లేదు. 8 ఏమైంది ఇక్కడ? 98. 98 వచ్చిందా? 98 అంటే ఏంటి? 7th డివైడ్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. సారీ, 108. 108. 108 చెక్ చేద్దాం. 7 1s are 7, 38, 7 5s 35. ఇది అవ్వట్లేదు, సో 7th కూడా అవ్వట్లేదు. 3 తో చెక్ చేద్దాం. 3 డివిజిబిలిటీ ఏం చెప్తుంది? డిజిటల్ సమ్ 3 కానీ 6 కానీ 9 కానీ రావాలంటుంది. 2 + 3 2 + 1 3 4 5 6 వచ్చింది. 6 సాటిస్ఫై అయింది కదా, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అని అర్థం. యాక్చువల్గా డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ ఉంది, కాకపోతే మీకు అన్ని రూల్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. నెక్స్ట్ క్వశ్చన్స్ కొద్దాం. 30744 అన్నది దేంతో డివైడ్ అవుతుంది అని అడిగాడు. 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది. ఓకే, ఇన్ని ఇచ్చాడండి. 2తో అవుతుందా? అవుతుంది. ఎందుకు? లార్జ్ డివిజిబుల్ బై 2 కాబట్టి 2తో అవుతుంది. 3తో అవుతుందా? చెక్ చేద్దాం. 3 + 7 10, 10 + 8 అంతా 18, 18 అంటే డిజిటల్ సమ్ 9, సో 3తో కూడా అవుతుంది.
అదే 6 తో చెక్ చేయాలనుకోండి, 6 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? 2 తోని అవ్వాలి, 3 తోని అవ్వాలని చెప్తుంది. ఇక్కడ ఆల్రెడీ 2 తోని 3 తోని అయ్యింది కాబట్టి 6 తో కూడా అవుతుంది. 5 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 5 అని అన్నాను. సో ఇక్కడ 5 అవ్వట్లేదు. 7th అవ్వాలంటే ఏమన్నాను? లాస్ట్ 3 డిజిట్స్ అంటే 744 లో నుంచి 030 తీసేస్తే 714. ఇది ఒకవేళ 7th డివైడ్ అయ్యింది అనుకో, అయ్యింది అంటే ఇట్ ఈస్ యూజబుల్ బై 7. 9th డివైడ్ అవ్వాలంటే ఏమన్నాను? డిజిటల్ సమ్ 9 రావాలని. ఆల్రెడీ డిజిటల్ సమ్ 9 ఉంది. సో 9th కూడా డివైడ్ అవుతుంది. సో ఆల్ అదర్ నంబర్స్ ఎక్సెప్ట్ 5. అన్ని నంబర్లతో డివైడ్ అవుతుంది. 2తో అవుతుంది, 2తో అవుతుంది, 3తో అవుతుంది, 6తో అవుతుంది, 7తో అవుతుంది, 9తో అవుతుంది. ఒక 5 తోనే అవ్వట్లేదు. సో ఆల్ అదర్ నంబర్స్ ఎక్సెప్ట్ 5 అన్నది దీని ఆన్సర్. ఇది గతంలో మనకి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా దీన్ని మనం ప్రతి ఒక్క దాంతో సాల్వ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ పోతే మీకు అవార్డు ఇస్తారు కానీ కష్టం. నెక్స్ట్ 687x29 ఇది ఒక నంబర్ అని అన్నాడు. ఈ నంబర్ అన్నది 9 తో డివైడ్ అవుద్ది అని అంటున్నాడు. ఇట్ ఈస్ ఏమంటున్నాడు? ఇఫ్ ద నంబర్ 68729 is divisible by 9, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x అన్నాడు. అర్థమైందండి? 2x ఒక వాల్యూ అడిగాడు. 9th డివైడ్ అవ్వాలంటే ఏం చెప్పాను? ది డిజిటల్ సమ్ ఎంత రావాలన్నాను? 9 రావాలన్నాను. 6 + 8, 8 + 7, 7 + x, x + 2, 2 + 9 అంతా కలిపి 9 రావాలి. ఎన్నిసార్లు మళ్ళీ యాడ్ చేసుకున్నాం. సో స్టార్ట్ చేద్దాం డిజిటల్ సమ్. 9 కి వాల్యూ 0 తీసి పక్కన పడేయండి. 7, 2 కలిపితే 9 వస్తుంది కాబట్టి తీసి పక్కన పడేయండి. 8 లో నుంచి ఒకటి యాడ్ చేసాము అని అంటే దీనికి ఒకటి ఇచ్చుకుంటే 5 మిగులుతుంది. సో అది 0 అయిపోద్ది. సో 5 + x అయింది. ఇది 9 రావాలి. లేదనంటే 0 అన్నా రావచ్చు. అంటే 0, 9 రెండు ఒకటే కదా. ఎక్స్ అన్న వాల్యూ 4 అయితే తప్పించి దీని డిజిటల్ సమ్ 9 రాదు. సో ఎక్స్ వాల్యూ మోస్ట్ ప్రాబబ్లీ 100% 4 అవుతుంది. కానీ మనకి ఇక్కడ అడిగింది 2x. 2x అడిగారు కాబట్టి 8 ఆన్సర్ అవుతుంది. ఎక్స్ వచ్చింది కదా అని చెప్పి ఎక్స్ కి 4 అని నిలబెట్టారంటే ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ కాబట్టి ఒక నీట్ గా మనం సాల్వ్ చేసి కూడా ఎగ్జామినర్ ఇలాంటి ఒకటి పెడతాడు కాబట్టి క్వశ్చన్ పేపర్ లో మనం -1 మార్క్ ఇచ్చేసి వచ్చేస్తాం. సో ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి. మళ్ళీ చెప్తానండి, ఒకసారి వినండి. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది బేసిక్ క్వశ్చన్ అని నేను చెప్పను, ఒక మోడరేట్ లెవెల్ క్వశ్చన్ అని చెప్తాను. ఏదన్నా ఒక నంబర్ 687x29 డివిజిబుల్ బై 9 అయింది అని అంటే దాని డిజిటల్ సమ్ 9 అవ్వాలి. డిజిటల్ సమ్ షుడ్ బి 9. అర్థమైందండి? 6 + 8 + 7 + x + 2 + 9 ఇది దీని డిజిటల్ సమ్ 9 రావాలి. యాక్చువల్గా నేను ఇందాక చేసింది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను డిజిటల్ సమ్ చేసినప్పుడే ఎలా చెయ్యాలని. ఇప్పుడు 6 + 8 14, 14 + 7 21, 21 + 9 30, 30 + 2 32 ప్లస్ ఈ మిగిలిపోయిన ఎక్స్. 32 డిజిటల్ సమ్ ఎంత? 5 ప్లస్ ఎక్స్. ఈ విధంగా నేను ఇందాక 5 + x వేసాను. దీన్ని ఇలా చెయ్యొచ్చు. లేదు అనుకుంటే ఎక్కడైతే 9లు ఉన్నాయో కట్ చేసేయండి. 9 వాల్యూ 0. సో 9 కట్ చేసేయండి. 7 + 2 కూడా 9 వస్తుంది. సో దాన్ని కట్ చేసేయండి. 8 కి 6 లో నుంచి ఒక నంబర్ 8 కి ఇస్తే ఇది 9 అవుతుంది. సో ఇది కట్ చేసేయండి. దీంట్లో నుంచి ఒక నంబర్ తీస్తే ఇది ఏమైంది? 5 అయింది. సో అదే 5 మనం ఇలా తీసుకొచ్చాం. 5 + x. ఇది ఎంత అవ్వాలన్నాను? 9 అవ్వచ్చు.
లేదనంటే 18 అవ్వచ్చు. దాని డిస్టెన్స్ కూడా 9 కదా. లేదనంటే 27 కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ వాల్యూ మనం 4 పెట్టామనుకోండి, ఇది 9 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం 13 పెట్టామనుకోండి, ఇప్పుడు 18 వస్తుంది. ఎక్కడన్నా మీరు విన్నారా సింగిల్ డిజిట్ 13 నెంబర్ ఉంటుందని? ఎక్కడ ఆ నెంబర్ ఉండదు. ఓన్లీ 4 అన్నదే సింగిల్ డిజిట్ నెంబర్. కాబట్టి ఎక్స్ వాల్యూ 4కి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో 4 అన్నదే మీ ఆన్సర్ ఎక్స్ వాల్యూ. 2x అడిగారు కాబట్టి ఒక నిమిషం. టూ ఎక్స్ అడిగారు కాబట్టి మనం 8 అన్నది ఆప్షన్ కింద పెట్టుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ ఇలాంటివే అడుగుతారు. ఎందుకంటే మీరు 4 అనేది ఈజీగా తెచ్చేస్తారు. కానీ వాడు అడిగింది ఎక్సా 2x తెలుసుకోకపోతే మీరు అనవసరంగా ఒక మార్క్ పోగొట్టుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడనంటే 396258n అన్న నంబరు డివిజిబుల్ బై 8 అన్నాడు. వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ n టు మేక్ ది నంబర్ డివిజిబుల్ బై 8 అన్నాడు. ఈ నంబర్ అన్నది డివిజిబుల్ బై 8 అన్నాడు. 8 అంటే మనం ఏమన్నాం? 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ అన్నవి షుడ్ బి డివిజిబుల్ బై 8 అని మనం చెప్పుకున్నాం. సో 580n అన్నది డివిజిబుల్ బై 8 అని అర్థం. అర్థమైందండి? 580n లాస్ట్ 3 డిజిట్స్. ఎంత పెద్ద నంబర్ అని అవును, దీని ముందు ఇంకో 100 నంబర్లనే అవ్వమండి, కానీ లాస్ట్ 3 డిజిట్సే మనం తీసుకుంటాం. 580n అన్నది డివిజిబుల్ బై 8 అని అర్థం. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనకి 2n వచ్చింది. 2n అంటే ఏంటి? 8 టేబుల్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. 8 1s are 8. ఇది 8 టేబుల్ 4 వరకు వేసాను. ఇక్కడ 8 టేబుల్లో ఇది పోవాలంటే ఫస్ట్ డిజిట్ 2 అని ఉంది, సెకండ్ డిజిట్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి 0 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 2 ఉంది, దీనికి 3 ఉంది. సో ఈ మూడు సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అయింది ఏంటి? 24. 24ని దీంతో కంపేర్ చేసుకుంటే మనకి n వాల్యూ 4 అని మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? సింపుల్ గా చెప్తాను మళ్ళీ. ఏదన్నా ఒక నంబర్ డివిజిబుల్ బై 8 అని అడిగారంటే 58n, ఇక్కడ ఈ కేసులో 58n అనేది షుడ్ బి డివిజిబుల్ బై 8 అని అర్థం. 7 8s are 56. 2 మిగిలింది. ఈ నంబర్ n, మనకు ఆ నంబర్ ఏంటో తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఇప్పుడు 8 3s 24 అవుతుంది. ఓకే, అప్పుడు n అన్నది 4 అయితే, ఇన్ కేస్ n అన్నది 4 అయితే అప్పుడు ఈ నంబర్ ఎగ్జాక్ట్ గా 58n అన్నది డివిజిబుల్ బై 8 అన్నది సాటిస్ఫై అవుతుంది. ఇన్ కేస్ n అన్నది ఇంకేమన్నా పెట్టాం, n అనేది ఇక్కడ 2 అన్నది, n అన్నది 2 పెట్టాం అంటే 2 అని పెట్టాం అనుకోండి, అప్పుడు అవ్వదు. 24 22 నుంచి 24 తీయలేం కదా, అవ్వదు. అలాగే 6 పెట్టాం, 26 నుంచి 24 తీసినా కూడా 2 మిగులుతుంది. 28 పెట్టాం, 24 తీసేస్తే 4 మిగులుతుంది, ఆ విలువ కూడా అవ్వదు. అప్పుడు n కేసులో సాటిస్ఫై అయ్యేది ఒకటే ఒకటి, ఏంటి అని అంటే 4. అది టేబుల్స్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 8 3 24. సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మనకి n వాల్యూ 4 వచ్చింది. సో సి 4 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు 7 డిజిట్ నంబర్ అని ఒకటి ఇచ్చాడు, డివిజిబుల్ బై 11 అని అడిగాడు. ఓకే, బాగుంది. ఏంటి? 4 6 3 9 3 x 8 అనే నంబర్ డివిజిబుల్ బై 11 అన్నాడు. డివిజిబుల్ బై 11 అంటే ఏమన్నాను? 4 + 3 7, 7 + 3
10, 10 + 8 18. 18లో నుంచి 6 + 9 అంతా 15. 15 + x అంటే 15 + x వచ్చింది. ఇది ఏమవ్వాలి? 0 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ మనం అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 0తో చెక్ చేద్దాం, తర్వాత 11తో చెక్ చేద్దాం. 0 ఆర్ 11. 18 - 15 అంటే ఎంత వచ్చింది? 18 - 15 అంటే 18 - 15 - x 0 అనుకుందాం. 3 - x 0 అనుకుందాం. x వాల్యూ ఏమొచ్చింది? 3 వచ్చింది. ఓకే. ఇన్ కేస్ 15 అనుకుందాం. 18 - 15 - x = 11. 3 - x 11. x = 8. ఈ రెండు కండిషన్స్ లో కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, సారీ, ఇది -8 వచ్చింది. ఈ రెండు కండిషన్స్ లో 3 అన్న నంబర్, x అన్న నంబర్ 3 పెడితే సాటిస్ఫై అవుతుంది. లేదంటే -8 అన్న పెట్టాలి. -8 అన్న నంబర్ మనం ఎక్కడ కూడా 5 - 4 2 1 అన్న నంబర్ ఉండదు. సో -8 అన్న నంబర్ అనేది నాట్ సాటిస్ఫైడ్. నేను ఇప్పుడు ఎందుకు మీకు 11తో కూడా చెక్ చేసుకోమన్నాను అంటే, మీరు రానున్న టైమ్స్ లో మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఆఫ్ ది నంబర్స్ అని కూడా అడుగుతారు, కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు. అప్పుడు 11 కేసులో మీరు 0తో చెక్ చేయాలి, 11తో చెక్ చేయాలి. అలాంటి అవకాశం పడుతుంది. సో మీరు ఇప్పటి నుంచే అలాంటిది మీకు ఒక బేసిక్ ఐడియా ఇస్తే నెక్స్ట్ ఫర్దర్ లో అలాంటి తప్పులు చెయ్యరు అని చెప్పేసి మీకు ఈ విధంగా చేశాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇఫ్ ఎ నంబర్ ఈజ్ ఇది డివిజిబుల్ బై 36, దెన్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ a + b అని అడిగాడు. 36 అని అడిగాడండి. 36 అంటే ఏంటి? 4 9 అంతేనా? 4 9 36 అంతేనా? ఫస్ట్ 4b 5 9 a 4 4 b అన్న నంబర్ 4 తో డివైడ్ అయ్యింది అని అడిగాడు. అంటే లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4. సింపులే కదా. ఇక్కడ మనం కేసెస్ రాసుకోవచ్చు, వస్తాయి. ఎలా వస్తాయి? 4b అన్న నంబర్ 4 తో డివైడ్ అయ్యిందని అంటే b అన్నది ఏమవ్వచ్చు? 0 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. ఎందుకు? 40తో డివైడ్ అవుతుంది, 44తో డివైడ్ అవుతుంది, 48తో కూడా డివైడ్ అవుతుంది. సో ఈ 3 కేసెస్ పాసిబుల్. అంటే 0 4 8 ఈ 3 కూడా పాసిబుల్. 4తో డివైడ్ అవుతుంది అంటే. ఇప్పుడు 9తో చెక్ చేద్దాం. 9 అంటే ఏంటి? డిజిటల్ సమ్ అనేది 9 రావాలి. 5 9 a 4 4 b. ఓకే, 9 కొట్టే 5 4 కొట్టే చెప్పాను కదా ఇందాక. 9 వస్తే 0, 5 + 4 9 వచ్చింది 0. ఇప్పుడు a + b + 4 అన్నది 9 రావాలి. ఓకే. ఇన్ కేస్ b వాల్యూ 0 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఎందుకంటే ఎందుకు 0 తీసుకున్నాను? ఇది 0 ఉంది కాబట్టి 0 పెట్టాను అనుకోండి. a + 4 = 9, a = 5 వస్తుంది. ఆ కేసులో a 5 వచ్చింది అంటే మనకు ఒక సెట్ వచ్చింది. సెట్ ఆఫ్ a, b ఏం వచ్చాయనంటే a 5 అయితే b 0. ఓకే, ఇదొక కేసు. సెకండ్ కేసుకి వెళ్దాం. ఏంటి సెకండ్ కేసు? a + b + 4 = 9 అనుకో. 4 తీసుకుందాం అనుకోండి. నెక్స్ట్ a + 4 + 4 = 9 అనుకో. a + 8 = 9 అనుకో. a = 1 వచ్చిందండి. ఇప్పుడు ఇంకో కేసు వచ్చిందండి మనకి. 1, 4 అన్నది ఒక కేసు వచ్చింది.
ఓకే. నెక్స్ట్ ఇంకో కేసు ఉంది. ఇంకా 2 కేసులు ఉన్నాయి. కానీ చెప్దాం. ఏ ప్లస్ బి ప్లస్ 4 9 వచ్చిందండి. ఇప్పుడు బి వాల్యూ 8 వచ్చింది. 8 ప్లస్ 4 ఈక్వల్స్ టు 9 అనుకోండి. ఏ ప్లస్ 8 ప్లస్ 4 ఈక్వల్స్ 9 అనుకోండి. ఏ ప్లస్ 13 ఈక్వల్స్ 9 అనుకోండి. డిజిటల్ సమ్ ఆఫ్ 13 ఏంటి? ఏ ప్లస్ 4 ఈక్వల్స్ టు 9 వచ్చింది అనుకోండి. డిజిటల్ సమ్ ఆఫ్ 13 అంతా 4. ఇది డిజిటల్ సమ్మే ఇదంతా. ఇది కూడా డిజిటల్ సమ్మే. 9 అన్నది కూడా డిజిటల్ సమ్మే. సో ఇదంతా డిజిటల్ సమ్మే అవుతుంది. ఇది కూడా డిజిటల్ సమ్ లోనే నుంచి వచ్చిన నంబరే. సో ఏ ప్లస్ 4 9 అయితే ఏ ఈక్వల్స్ టు 9 మైనస్ 4 ఏ ఈక్వల్స్ టు 5. అంటే ఏంటి? 5,8 అన్నది కూడా ఒక పాసిబిలిటీ అన్నది మనం క్రియేట్ అయ్యింది. ఓకే. ఒక సెకండ్. అది 5,0 ఒకటి వచ్చిందండి. 1,4 ఒకటి వచ్చింది. ఇది ఓకే 12 కదా. 3 వచ్చింది. 6 వస్తుంది. 6,8. ఓకే. 6,8 అనేది ఒకటి వచ్చింది. మనకి ఇక్కడ ఏం అడిగాడు? మాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అని అడిగాడు. 5,0 తీసుకున్నప్పుడు మాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 1,4 తీసినా 5 వస్తుంది. 6,8 తీసుకుంటే 14 వచ్చింది. సో మాక్సిమం వాల్యూ మనకి ఏ6 బి8 తీసుకున్నప్పుడు 14 వచ్చింది. సో సి 14 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ మనం ఇలాగే సాల్వ్ చేస్తాం. అంటే మీరు దీంట్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ మీ యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సాల్వ్ చేసినప్పటికీ మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నది మీ మైండ్ లో నుంచి వెళ్ళిపోతుంది. 3 డిజిట్ నంబర్ ఉన్నాడు. ఏబిసి సిఏబి బిసిఏ ఈజ్ నాట్ డివిజిబుల్ బై అంటే దేంతో డివైడ్ అవ్వదు అని అడుగుతున్నాడు. ఓకే. ఏబిసి అన్నది ఒక నంబరు, బిసిఏ అన్నది ఒక నంబరు, సిఏబి అన్నది ఒక నంబరు. ఏబిసి అన్న నంబర్ మనం బేసిక్ ఎలా రాస్తాం అంటే 100A ప్లస్ 10B ప్లస్ సి అని రాస్తాం. తెలీదు. ఇప్పుడు 123 అలా రాస్తాము. 100 ప్లస్ 20 అదే 10 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1. కాన్సెప్ట్ అర్థమైందండి. 100 ఇంటూ 1 ఇప్పుడు 344 ఎలా రాస్తాము? 100 ఇంటూ 3 ప్లస్ 10 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 4. ఇది కలిపితే 344 అవుతుంది. సేమ్ మెథడాలజీ యూస్ చేసి మనకి ఇక్కడ ఏబిసిని 100A ప్లస్ 10B ప్లస్ సి రాశాను. అలాగే బీసీఏని 100B ప్లస్ 10C ప్లస్ ఏ. అలాగే సిఏబిని 100C ప్లస్ 10A ప్లస్ బి వచ్చింది. వీటిని మనం యాడ్ చేసినప్పటికీ 100A ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 10 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అంటే అంత 100 10 ఇది 111 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. ఈ మూడింటిని యాడ్ చేస్తే
111కి ఫ్యాక్టర్స్ ఏంటా అంటే 37, 3. 3 7 21, 9 10 11. అర్థమైందండి? 37 ఇంటూ 3 చేస్తే 111 వస్తుంది. అంటే దీన్ని ఫర్దర్ గా మనం ఎలా రాసుకోవచ్చు? 37 3 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని మనం రాసుకోవచ్చు. సో ఇలాంటిది వచ్చినప్పుడు దీంట్లో 37 ఉంది. సో 37 తో ఈ నంబర్ డివైడ్ అవుతుంది. 3 ఉంది, 3తో ఈ నంబర్ డివైడ్ అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సితో కూడా డివైడ్ అవుతుంది. దేంతో డివైడ్ అవ్వదు అని అడిగాడు. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై అని అడిగాడు. అప్పుడు మనకి నాట్ డివిజిబుల్ బై 31 అనేది ఒకటే ఉంది. సో 31 తోనే డివైడ్ అవ్వదు కాబట్టి 31 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ సిచ్యువేషన్ లో. సో ఇలాంటివి కూడా మీరు క్వశ్చన్స్ వస్తాయని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నానండి. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి నాకు పోస్ట్ చేయండి. ఈ చాప్టర్ యొక్క పీడిఎఫ్ నా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. గ్రూప్ యొక్క లింక్ నేను దీని డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఈ రోజుకి క్లాస్ ఇంతే. మీ అందరికి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. అలాగే మీకు ఏదన్నా కొత్తగా నేర్చుకున్నారు, మీ యొక్క స్కిల్ సెట్ కి అవసరమయ్యే విధంగా ఉపయోగపడే విధంగా ఏదైనా నేర్చుకున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.